Hey, hi friends, good morning. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో 2 times 200 పాయింట్స్ ఎలా వచ్చాయి. సో ఆ టైంలో మార్కెట్ సెంటిమెంట్ ఏంటి, అంత అగ్రెసివ్గా పైకి పోవడానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇంతవరకు మీలో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆన్లైన్లో పెట్టుకోండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనలో చాలామంది మనం ట్రేడింగ్ నేర్చుకోవడానికి ఎన్నెన్నో యూట్యూబ్ ఛానల్ చూస్తాం. అలాని నా ఛానల్ పెద్ద గ్రేట్ అని నేను చెప్పట్లేదు. సో రియల్లీ నేర్చుకోవాలనిపిస్తే బ్యాంక్ నిఫ్టీ పైన చాలా వీడియోస్ చేశాను, అవన్నీ మీరు చూడొచ్చు. సో నేర్చుకోవాలనిపించే ప్రతి ఒక్కరికి గైస్ మీరు ఏం చేయాలంటే ఒక నోట్ ప్యాడ్ మెయింటైన్ చేయండి. డైలీ మీరు జాబ్ చేస్తున్నా కానీ, బిజినెస్ చేస్తున్నా కానీ, అన్ఎంప్లాయిడ్ కానీ, స్టూడెంట్ కానీ, ఎవరైనా ట్రేడింగ్ నేను నేర్చుకోవాలనిపించే ప్రతి ఒక్కరు ఫస్ట్ నేర్చుకోండి. హరీగా ట్రేడ్ చేసి బిగినింగ్లో ఆబ్వియస్లీ లాస్తోనే మనం స్టార్ట్ అవుతాము. అది మీ అందరిని భయపెట్టడానికి కాదు, ఓకే. సో నేర్చుకోవాలని అనే మీకు పట్టుదల ఉంటే ఒక రన్నింగ్ నోట్ని మీరు మెయింటైన్ చేయండి. డైలీ మార్కెట్ మీద కొంచెం ప్రాక్టీస్ చేయండి, నోట్ చేసుకోండి, బ్యాక్ టెస్ట్లు చేయండి. సో ఇలా కంటిన్యూస్గా చేస్తుంటేనే గైస్ ఏదైనా మనకు వర్కౌట్ అయ్యేది, ఓకే. ఫైన్, ఈరోజు మన ట్రేడ్స్ ఎలా అయ్యాయో చూద్దాం. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినట్టుగానే చూడండి. ఇక్కడ బుక్ మై ప్రాఫిట్ 466 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు యాజ్ ఆఫ్ నౌ. సో యాక్చువల్లీ లాస్ట్ 2 days బ్యాక్ 476 ఉన్నారు. ఒక 10 members వెళ్ళిపోయారు. తెలీదు ఏ రీజన్స్, అది వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నేను నేర్చుకున్నది, నేను తీసుకున్న ట్రేడ్స్ ఎవ్రీథింగ్ దీంట్లో అప్డేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానని మీరు మైండ్లో పెట్టుకోవద్దండి. జస్ట్ చూడండి మన టెలిగ్రామ్ ఛానల్లో ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసుకోండి, ఓకే. సో ఈరోజు మార్నింగ్ సో మార్నింగ్ నేను నేను ఒక 5:30కి లేస్తే డే అనేది నేను ఫస్ట్ మార్నింగ్ ఒక కోడ్తో స్టార్ట్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఒక అరౌండ్ 6:15కి ఒక కోడ్ పెట్టాను. తర్వాత న్యూస్ నేను ఫాలో అయ్యే ట్విట్టర్లో వచ్చిన న్యూస్ మొత్తం, అలానే ఇదంతా ప్రైజ్ యాక్షన్ గైస్. సో ప్రైజ్ యాక్షన్ అనేది డెఫినెట్లీ ప్రతి ట్రేడర్కి అవసరం. వాడు బిగినర్ కాదు, ఎక్స్పర్ట్ కాదు, ఇంకా జెమ్ కాదు, ప్రో ట్రేడర్ కాదు, ఎవడైనా కాదు. ప్రైజ్ యాక్షను, చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్ ప్రతిదీ అవసరం. వాల్యూమ్స్ ఇవన్నీ పెడుతుంటాను. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతిదీ నేను డైలీ ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ మన బుక్ మై ప్రాఫిట్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాను, ఎందుకంటే మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో, ఓకే. సో ఇదంతా అయిపోయిన తర్వాత సో నేను నా డైరెక్షన్ చెప్తాను గైస్. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఏ కాలు ఏ పుట్టు తీసుకుంటున్నాను, ఎద్దామనినా, ఇందామనినా, అవుట్ ఆఫ్ ద మనీనా, ఏంటి అది వర్కౌట్ అవుతుందా లేదా, సో ఎన్ని పాయింట్లు వస్తాయి, ఎవ్రీథింగ్ అనేది పెడతాను. ఇక్కడ చూడండి, ఐఎమ్ లుకింగ్ ఫర్ అ కాల్. సో అరౌండ్ 9:24కి నేను పెట్టాను లుకింగ్ ఫర్ ద కాల్ అండ్ యాజ్ పర్ 3 minutes బిలో క్యాండిల్ ఫార్ములా. సో 60 points ఆల్రెడీ గాట్. సో నేను ఆల్రెడీ పెట్టాను ఇక్కడ చూడండి 51,600. సో అప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఎట్ ద మనీలో ఉంది. ఎట్ ద మనీ నేను కాల్ సైడ్ పెట్టాను. ఒక ఎన్ షేప్ ఫార్ములా అనేది నా దగ్గర ఉంది. దీని మీద నేను ఒక స్ట్రాటజీ తయారు చేస్తున్నాను. అది కొంచెం టైం పడుతుంది. సో దీన్ని నేను డైలీ అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉండి నేను తీసుకుంటాను అనమాట. సో ఇది మీకు చూడండి ఎంత ఇది స్క్రీన్ షాట్స్తో సహా ఎవరు పెడతారు ఫ్రెండ్స్, ఎవడు పెట్టడు. ట్రై టు అండర్స్టాండ్ యాక్చువల్ ఏం జరుగుతున్నది తెలుసుకోండి. మీరు మామూలుగా స్క్రీన్ షాట్స్తో సహా ఎవడు పెట్టడు. వాడి ట్రేడ్ సక్సెస్ అయితే బూమ్ అని పెడతాడు అంతే. నేను ఎన్నో టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యి వచ్చాను. ట్రేడ్ ఫెయిల్ అయినప్పుడు వాడు ఖచ్చితంగా ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయింది, ఈ రీజన్ వల్ల హిట్ అయింది, మనం ఇక్కడ మిస్ అయ్యాము. ఎవడు మన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయడు ఫ్రెండ్స్, ఓకే. సో నేను ట్రేడ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దానిపైన వీడియో చేసి ఈరోజు మనం ఆ పర్టికులర్ వీడియో నుంచి కానీ పర్టికులర్ డే ట్రేడింగ్ ఏం నేర్చుకున్నాం అనేది మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఎవ్రీథింగ్ పెడతాను, ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రేడ్ వెళ్ళిపోయింది 200 points ప్లస్, ఓకే. 200 points డన్. సో మళ్ళీ నేను ఒక పోల్ పెట్టాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది, ట్రెండ్ లైన్ టచ్ చేసి మళ్ళీ కిందకు వస్తుంది మార్కెట్. మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ కూడా పెట్టాను చూడండి గైస్. ఇంకోసారి కూడా మార్నింగ్ 3 minutes క్యాండిల్ లో అయితే ఫామ్ చేసింది, అక్కడికి వచ్చి మళ్ళీ డబుల్ బాటమ్ ఫామ్ చేస్తుంది.
51,600 కాల్. సో మళ్ళీ నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టాను. సో మళ్ళీ డబుల్ బాటమ్ ఫామ్ చేస్తుంది, ఇంకా ఫ్యూ పాయింట్స్ వస్తాయి. బట్ నేను 52,000 అవుట్ ఆఫ్ ద మనీది మార్కెట్ అప్పుడు 51,600 700 మధ్యలో ఉంటే నేను 52,300 అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళా. ఓకే, సో దీంట్లో కూడా 100 పాయింట్స్ వచ్చాయి మనకు. అది నేను మొత్తం ఎవ్రీథింగ్ స్క్రీన్ షాట్స్ పెట్టాను. చూడండి, మొత్తం సెకండ్ టైం మళ్ళీ 200 పాయింట్స్. ఓకే, సో 52,000 పెట్టాను కదా, 52,000 కూడా మీకు వచ్చాయన్నమాట. సో అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, వేర్ ఈజ్ దాట్. సో నేను స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను గైస్. సో అంటే మీకేదో సంథింగ్ ఏదో చూపించి మిమ్మల్ని ఏదో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని కాదు, బట్ ఓవరాల్ ఫ్యాక్ట్ ఏం జరుగుతుంది మన ఛానల్ అనేది మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ పెడుతుంటాను బేసిక్గా. చూడండి, ఇక్కడ సో ఈజీగా డీప్ అవుట్ ఆఫ్ ద మనీ కూడా 100 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ మీరు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఎంతవరకు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడికి వచ్చే ముందు మీరు థింక్ చేయండి, ఆ టెలిగ్రామ్ ఛానల్లో బుక్ మై ప్రాఫిట్ అనే టెలిగ్రామ్ ఛానల్ నేను జాయిన్ అవుతున్నాను అంటే సంథింగ్ ఏదో నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని మాత్రం థింక్ చేయండి. ఓకేనా? సో టైం వేస్ట్ చేయకుండా మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. 51,600 కాల్ ఎందుకు తీసుకోవాలి? సో నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, డీప్ అవుట్ ఆఫ్ ద మనీ వీడియో గురించి తెలుసుకోండి. ఓకే, సో ఇన్ ద మనీతో ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎట్ ద మనీలో ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీలో ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది అది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఓకే, సో నేను ఎప్పుడు ఎట్ ద మనీ, ఇన్ ద మనీ ట్రేడ్ చేస్తాను గైస్. అవుట్ ఆఫ్ ద మనీ నేను బిగినర్గా ఉన్నప్పుడు ట్రేడ్ చేశాను. అవుట్ ఆఫ్ ద మనీ ఆబ్వియస్లీ మార్కెట్ మన డైరెక్షన్లో వచ్చినా మనకి ఎక్కువ పాయింట్స్ రావు. మార్కెట్ మన డైరెక్షన్ లేదంటే ఒక్కసారిగా మన అకౌంట్లో మైనస్లో కూడా పోయే డేస్ నేను చూశాను. ఓకే, సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు చూద్దాం. ఇక చూడండి, ఇది ఓవరాల్ 3 minutes టైం ఫ్రేమ్లో, ఇక్కడ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్లో నేను మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. ఓకే, సో 3 minutes టైం ఫ్రేమ్ అండ్ నెక్స్ట్ పోతే 5 minutes టైం ఫ్రేమ్ అండ్ 15 minutes టైం ఫ్రేమ్ కూడా నేను చూస్తూ ఉంటాను బేసిక్గా. ఓకే, నాకు దన్ అకౌంట్ ఉంది, జెరోదా ఉంది, తర్వాత ఏంజల్ బ్రోకింగ్ లేదు, ఎల్ఐస్ బ్లూ ఉంది, తర్వాత అప్ స్టాక్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే, సో మీకు 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ట్రెండ్ లైన్ పైన రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఇక ఎస్టర్డే హై, ఇది July 23rd ఎస్టర్డే హై, అక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే, సో మార్కెట్ మార్నింగ్ July 24th కూడా మార్నింగ్ ఆ ట్రెండ్ లైన్నే రెస్పెక్ట్ చేసింది. సో ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ మీకు బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది, ఇది ఎస్టర్డే క్లోజింగ్. ఓకే, ఇక్కడ పైన వచ్చేసి మీకు ఎస్టర్డే హై ఇక్కడ ఉంది, ఈ రెడ్ కలర్ ఇక్కడ ఎస్టర్డే హై. సో ఈ రెడ్ కలర్ పైన ఇది ఎస్టర్డే హై, బ్లాక్ కలర్ లైన్ ఉంది కదా. సో ఇది ఎస్టర్డే క్లోజింగ్. సో ఇది ఎస్టర్డే లో. చూడండి ఫ్రెండ్స్, ఎస్టర్డే మార్కెట్ ఈ లోకి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది, మళ్ళీ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసి సో మార్కెట్ అలా స్లోగా కిందకు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఓకే, సో మార్నింగ్ ఏమైంది ఇక్కడ చూడండి, మార్నింగ్ ఈ క్యాండిల్, సో మార్నింగ్ మనకు యాక్చువల్లీ గ్యాప్ డౌన్ అయింది, 120 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ లైట్గా మళ్ళీ కిందకు వచ్చి, సో అక్కడ మార్కెట్ వీక్ అయిపోయింది. సో మార్కెట్ ఇంకా ఫర్దర్గా కిందకి రావడానికి లేదు. ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఇమీడియట్గా ఏం థింక్ చేస్తామంటే, ఎస్టర్డే లో అనేది ఏదైతే బ్రేక్ అవ్వలేదో, ఎస్టర్డే లో బ్రేక్ అవునప్పుడు ఎస్టర్డే లో అనేది సపోర్ట్గా తీసుకుంటుంది. సో ఎస్టర్డేలో బ్రేక్ అవ్వలేదు. సో ఎస్టర్డేలో బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మనకు ఉంది కదా. సో ఈ ట్రెండ్ లైన్ మనం చూసుకున్నా కానీ, సో మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ట్రెండ్ లైన్ దగ్గరికి అరౌండ్ మీకు 430 పాయింట్స్ ఉన్నాయి. సో మనకు 430 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం మనకు లేదు. మనం మినిమం ఒక 100, మనం డైలీ 100 పాయింట్స్ క్యాప్చర్ చేయాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటాను నేను. 150 పాయింట్స్ మనం క్యాప్చర్ చేస్తే చాలు అన్నట్టు. సో 5 minutes టైం ఫ్రేమ్లో ఈ విధంగా ఉంది. సో మిమ్మల్ని ఇప్పుడు 3 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి తీసుకెళ్తాను. సో 3 minutes టైం ఫ్రేమ్ సేమ్ ట్రెండ్ లైన్ ఇక్కడ మనం రెస్పెక్ట్ చేస్తుంది కదా. సో సేమ్ ట్రెండ్ లైన్ చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఓపెన్ అయ్యేసి కొంచెం కిందకు వచ్చి మళ్ళీ అలా పైకి వెళ్ళేసింది. సో 3 minutes క్యాండిల్ ఇక్కడికి అయిపోయింది. సో ఆ టైంలో మార్కెట్ ఇక్కడ చూడండి 51,669 ఆర్ 670 రేంజ్లో ఉంది మార్కెట్. క్లోజ్ టు మార్కెట్ వచ్చేసి బై ఎండ్ ఆఫ్ ద డే ఈ ఫస్ట్ క్యాండిల్
ఈ 3 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఎక్కడ ఉన్నది మార్కెట్? సో 51,670. సో నేను అప్పుడు 51,600 చూస్తున్నాను. 51,600 చూస్తుంటే 3 మినిట్స్ క్యాండిల్ ఇలా అయిపోయింది. సో 3 మినిట్స్ క్యాండిల్ లోని నేను మార్క్ చేసుకున్నా. సో 3 మినిట్స్ క్యాండిల్ లో వచ్చేసి నాకు ఇక్కడ ఎంత ఉంది? 169 ఉంది నాకు ఇక్కడ. 169 3 మినిట్స్ క్యాండిల్ లో. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుందంటే నేను మీకు ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినట్టుగానే చూడండి, మార్నింగ్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినట్టుగానే ఒక ఎన్ షేప్ ఫార్ములా. సో దీన్ని నేను ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మార్కెట్ ఇక్కడ లో ఫామ్ చేసింది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళేసి మళ్ళీ అలా కిందకు వచ్చి ఈ లో ఏదైతే ఉందో బ్రేక్ చేస్తే ఆబ్వియస్లీ అది కిందకు పోతుందని నేను అనుకుంటాను అనమాట. ఓకే, సో ఇక్కడ దీన్ని బ్రేక్ చేయలేదు బేసిక్గా మార్కెట్, దాన్ని బ్రేక్ చేయలే. సో ఇక్కడ లో ఫామ్ చేసింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, సో మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఈ కిందకు వస్తుంది కదా, ఈ టైంలో ఈ యొక్క ఏదైతే రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో చూడండి, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. సో ఎన్ షేప్ కోసం ఇక్కడ కిందకు వచ్చింది. సో ఈ కిందకు వచ్చి క్లోజ్ అయిపోయింది. సో అప్పుడు ఓవరాల్గా మన మార్కెట్ చూస్తే, సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్ మీరు ఓవరాల్గా చూస్తే చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వచ్చింది, లో ఇంకా చాలా ఉంది. ఫస్ట్ మార్నింగ్ ఫామ్ అయిన క్యాండిల్ లో చాలా ఉంది. సో ఇక్కడికే ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ ఈ క్యాండిల్ మనం ఎంటర్ అయిపోవాలన్నమాట. ఈ క్యాండిల్ నేను ఎంటర్ అయిపోయాను. అప్పటికే 60 పాయింట్స్ వచ్చాయి. అది టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాను. సో ఎన్ షేప్ అయిపోతానే సో అప్పటికే మనకు 60 పాయింట్స్ అనేవి వచ్చున్నాయి. అంటే ఇమీడియట్గా వెళ్ళింది బేసిక్గా. సో చూడండి, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్లో మనకు 200 పాయింట్స్ వచ్చింది. సో మనకు ఈ ప్లేస్లో 200 పాయింట్స్ అనేది వచ్చాయన్నమాట. సో ఈ ప్లేస్లో 220 మనకు అవసరం లేదు, 200 పాయింట్స్ మనకు వచ్చాయి. సో మన స్టాప్ లాస్ ఫస్ట్ ట్రేడ్కి స్టాప్ లాస్ ఎక్కువే ఉంటుంది. ఓకే, చూడండి చాలా ఇదిగా ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ మార్కెట్ కిందకి వస్తూ ఉంది. సో మార్కెట్ అనేది కిందకి రావడానికి ట్రై చేస్తుంది. సో మార్కెట్ అలా స్లోగా కిందకు వచ్చింది. ఓవరాల్ మార్కెట్ మనం చూస్తుంటే స్లోగా పైకి వెళ్ళింది. ఇక్కడ ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది గైస్. చూడండి మీరు, ఇక్కడ ఒకప్పుడు ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ 2 లైన్లు ఉన్నాయి కదా, 51,930 సారీ ఇది ఇక్కడ చూడండి, ఇది మార్నింగ్ మార్కెట్ అలా వెళ్ళింది కదా, అలా వెళ్ళి చూడండి పైకి వెళ్ళింది. సో ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడు, ఒకప్పుడు సపోర్ట్గా ఉన్నది, ఇప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ చాలా లైన్స్ కనిపిస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ నేను డైలీ లైన్స్ ఫాలో అవుతుంటాయి కాబట్టి నాకు అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మన ఫ్రెండ్స్ కూడా అడిగారు టెలిగ్రామ్లో, మీరు ఇన్ని లైన్స్ పెట్టుకోండి మీకు కన్ఫ్యూజన్ ఉంటుందంటే. సో లేదని చెప్పాను. సో నాకు అంత కన్ఫ్యూజన్ ఏముండదు, నేను డైలీ చూసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అంత కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఓకే ఫైన్. సో ఓవరాల్గా ఇదైతే జరిగింది, ఈ ట్రేడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మీకు టెలిగ్రామ్లో పెట్టినట్టుగానే నెక్స్ట్ అది ఆడికి అయిపోయింది. దీన్ని స్క్రీన్ షాట్స్తో జరిగే టైంలోనే స్క్రీన్ షాట్స్తో తీసి మీకు పెట్టేసాను 1.10 అని చెప్పేసి. సో ఓవరాల్గా మార్కెట్ వ్యూ అనేది పెట్టాను. సో నెక్స్ట్ మళ్ళీ మీకు పెట్టాను చూడండి కదా, డబుల్ బాటమ్ అగైన్ సెకండ్ ఛాన్స్. సో డబుల్ బాటమ్ ఆల్రెడీ ఫామ్ అవుతుంది నెక్స్ట్. సో లో ఏదైతే ఉందో సేమ్ స్ట్రైక్ ప్రైజ్ లో ఏదైతే ఉందో లో దగ్గరకు వచ్చి ఇక్కడ చూడండి ఒక చిన్న హ్యామర్ ఫామ్ అయింది. చిన్న హ్యామర్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్మాల్ హ్యామర్. ఇక్కడ చూడండి ఓవరాల్ మార్కెట్లో స్మాల్ హ్యామర్. ఇక్కడ మార్కెట్ కిందకి ఎంత వచ్చినా కానీ ఇక్కడ రిజెక్ట్ అయ్యి చూడండి, ఇక్కడ 51,493 దగ్గర రిజెక్ట్ అయ్యి చిన్న హ్యామర్ ఫామ్ చేసింది. మళ్ళీ ఒక్కసారిగా మనకు మళ్ళీ ఒక బిగ్ క్యాండిల్ 200 పాయింట్స్ మళ్ళీ వచ్చాయి. సో ఓవరాల్గా అక్కడ మనం 400 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. ఓకే, సో అట్ ద సేమ్ టైం నేను 52,000 ఇంకొక అకౌంట్లో 52,000 కాల్ కూడా చూస్తున్నాను. సో సేమ్ అది. సో యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇక్కడ పెట్టినట్టుగానే, సో యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినట్టుగానే చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను. ఫస్ట్ 74లో ఎంటర్ అయ్యా, 74 ఈ రేంజ్లో. ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఫామ్ అవుతుందని చెప్పేసి ఈ క్యాండిల్లో ఎంటర్ అయిపోయాయి. 74 ఈ రేంజ్లో ఎంటర్ అయిపోయాను. సో బట్ అప్పుడు స్టాప్ లాస్ అయితే నాది ఇది 55. సో 55 ఆర్ 54, సమ్ అరౌండ్ 20 పాయింట్స్. సో మళ్ళీ పక్కా వస్తుందని చెప్పేసి ఇంకొక లాట్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంకొక లాట్ 65లో యాడ్ చేశాను అనమాట. 65 సో కిందకు వచ్చింది. సో ఇక్కడ ఈ రేంజ్లో, సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేశాను 65. సో కన్ఫర్మేషన్ చేసాం ఒక్కసారిగా. సో నాకు ఒకసారి ఇది ఇక్కడ చూడండి 65 నుంచి వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్,
స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 8 పాయింట్స్, 8 or 7 పాయింట్స్. సో 65కి వెళ్ళింది 164 అనుకుంటా, 167.45. సో 45 అనే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, 167. ఓకే, సో 167, 1 or 2 పాయింట్స్. సో మార్కెట్ 51,600 మనకు 200 పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఓకే, సో 51,600 మనకు 200 పాయింట్స్ ఇచ్చినప్పుడు చూడండి, ఇది 200 పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఓకే, ఐ మీన్ సెకండ్ ట్రేడ్ 52,000 మనకు 100 పాయింట్స్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. 51,600 అనేది ఎట్ ద మనీ, 52,000 అనేది డీప్ అవుట్ ఆఫ్ ద మనీ. సో మార్కెట్ ఆబ్వియస్లీ ఆ టైంలో ఎంత పెరిగింది మార్కెట్, ఈ క్యాండిల్ మీరు చూసుకుంటే, ఇంకా జస్ట్ ఈ క్యాండిల్ మీరు చూడండి, ఈ క్యాండిల్ మీరు చూసుకుంటే, సో అరౌండ్ 400 పాయింట్స్ పెరిగిన మార్కెట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ అట్లీస్ట్ ఇదైనా, సో 319, 311 రేంజ్లో పెరిగిన మార్కెట్ మనకి ఇక్కడ 200 పాయింట్స్ ఇచ్చింది. సో ఇక్కడ మనకు 100 పాయింట్స్ ఇచ్చింది. సో దాని డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాం ఇవన్నీ. ఎందుకంటే అట్ ద మనీలో ఉన్నప్పుడు మనకు అన్ని పాయింట్స్ రాకపోయినా ఒక 90 పాయింట్స్ మనకు వచ్చేస్తాయి. ఆ మూవ్ ఎంత ఉంటుందో 90 పాయింట్స్ వస్తాయి. ఇంకొంచెం ఇందా మనీకి వెళ్తే మనకు 95, ఇంకొంచెం ఇందా మనీకి వెళ్తే మనకు 100 పాయింట్స్ మనకు వస్తాయి. దాంట్లో టైం వాల్యూ, బీటా, గామా, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, వాటి గురించి మనం వీడియో చేసుకుందాం. సో ఈ విధంగా ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ పైన మీరు ట్రేడ్స్ అయితే తీసుకోవడం మీకు ఓన్గా మీరు నేర్చుకొని చేసుకోవాలి. మీకు కావాలంటే ఎట్ ద మనీ, ఇన్ ద మనీ డిఫరెన్షియేషన్ కూడా ఫ్యూచర్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా తర్వాత మళ్ళీ పుట్ సైడ్ వచ్చింది. నేను అప్పటికే ఇంకా డన్ ఫర్ ద డే అని పెట్టేసి నేను ఇంకా అప్పుడు ఆపేశాను. నేను అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, వెళ్ళేసి బాత్ చేసి మళ్ళీ చూశాను. మళ్ళీ వచ్చి ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత పుట్ సైడ్ చూడండి గైస్. పుట్ సైడ్ మీకు ఇక్కడ ఈ లైన్స్ అన్ని నేను ఫిబొనాచి డ్రా చేస్తే మీకు అర్థం కాదు, మీకు నార్మల్గా ప్లెయిన్గా ఉండేదని తీసుకెళ్తాను. ఇక్కడ చూడండి, ఎస్టర్డే హై, ఇక్కడ ఎస్టర్డే లో, ఇది క్లోజింగ్, ఇది ఈ మూడు. ఓకే, సో మీకు అర్థం అవడానికి మళ్ళీ ఇక్కడ డ్రా చేద్దాం. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటారని గైస్, నాకేదో యూట్యూబ్లో వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తారని కాదు. నేర్చుకోవాలి అనిపించే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, నాకేదో అవసరం లేదన్న వాళ్ళు వెళ్తారు. అది పెద్ద ఇదేం కాదు. నాకు మోరోవర్ ఐ మీన్ మంచి సపోర్టే ఉంది. చాలామంది వీడియోస్ మంచిగా చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, నాకు పర్సనల్గా మెసేజ్లు చేస్తారు. సో సంథింగ్ నేను నేర్చుకుంటున్నామని ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో నేర్చుకోవాలి బేసిక్గా. ఎవరో టిప్స్ ఇస్తారు, ఎవరో కాల్స్ ఇస్తారని వాటిపైన డిపెండ్ అవ్వద్దండి. ఎందుకంటే వాటిపైన అయ్యి నేను ఎంత లాస్ అయ్యాను కూడా మీకు చెప్పాను, మీరు అవన్నీ చూశారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా డే హై. సో ఇక్కడ తీసుకొద్దాం, డే క్లోజ్, డే లో, వేర్ ఇస్ డే హై. ఓకే, సో డే హై మనం ఇక్కడ తీసుకొద్దాం. సో మీరు చూడండి, మీకు ఈజీగా అర్థం అవడానికి నేను ఫిబొనాచి డ్రా చేస్తాను మళ్ళీ ఒకసారి. సో పుట్ సైడ్ అంత ఎందుకు వచ్చింది, సో ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అనేది డౌన్ ఉంది మనకు తెలుసు. సో మార్నింగ్ ఆ సెంటిమెంట్ ఎందుకు కాల్ సైడ్ రావాలంటే, మార్నింగ్ అది ప్రీవియస్ లోన్ బ్రేక్ చేయలేకపోయింది. సో అందుకని మనం ఆ సెంటిమెంట్ అనేది కాల్ సైడ్ రావాల్సి వచ్చింది. సో తర్వాత మళ్ళీ మనకు మార్కెట్ వచ్చేసి నెగిటివ్, ఐ మీన్ పుట్ సైడ్ సెంటిమెంట్ ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. సో మీ అందరికీ నేను చెప్పినట్టు ఫిబొనాచి నాకైతే వర్కౌట్ అవుతుంది. ఆల్వేస్ మనం ఫిబొనాచిని ఫాలో అవ్వాలని కదా. ఇక్కడ చూడండి, రీసెంట్ హై, ఇది ఎస్టర్డే హై నుంచి ఎస్టర్డేలో వరకు ఫిబొనాచిని డ్రా చేద్దాం. చూడండి, క్లియర్గా చూడండి గైస్, 0.5 లెవెల్ ఎలా ఉందో. సో మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ పుట్ సైడ్ వస్తుంది అన్నప్పుడు మనం హై నుంచి లోకి డ్రా చేయాలి. మార్కెట్ పైకి వెళ్తుంది అనే టైంలో మనము లో నుంచి హైకి డ్రా చేయాలి ఫిబొనాచి. సో ఇక్కడ చూడండి, సో గోల్డెన్ లెవెల్ చూడండి ఎంత ఇదిగా రెస్పెక్ట్ అయిందో. మార్నింగ్ 0.618కి గోల్డెన్ లెవెల్కి వచ్చినా కానీ మార్కెట్ చూడండి, ఇది గోల్డెన్ లెవెల్కి ఎప్పుడు వచ్చింది, జూలై 23 అంటే నిన్న. సో ఈరోజు మార్నింగ్ చూడండి ఇక్కడ, సో గోల్డెన్ లెవెల్ ఇది ఆల్రెడీ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ చూడండి ఇక్కడ మీకు జూలై 24 0.5 లెవెల్ దగ్గరికి ఈజీగా మార్కెట్ వచ్చింది. సో 51,947
వేర్ ఇస్ దాట్ 51,947 దగ్గర రిజెక్ట్ అయిపోయింది చూడండి. 51,947 చూడండి ఇక్కడ 947 51,000 చూడండి సేమ్ ఈ రేంజ్లో. సో అప్పుడు మనకు ఫిబొనాచీ పుట్ సైడ్ వస్తుందని చెప్తుంది. ఓకే, సో 51,947 ఈ క్యాండిల్ హై అంతా ఇక్కడ 52,086 ఇది నిన్నటిది. ఇప్పుడు మనకి ఇక్కడ రిజెక్ట్ అయింది మనది, ఇక్కడ రిజెక్ట్ అయింది. ఇది July 24th 945 పుట్ రావడానికి. ఓకే, July 24th మనకి ఇక్కడ చూసుకుంటే మన హై అంతా 51,935. సో పైన కనిపిస్తాయి గైస్ మీకు అవి చూడండి, ఇక్కడ కనిపిస్తాయి. ఓకే చూడండి రిజెక్ట్ అయింది 0.5 లెవెల్లో మనకి రిజెక్ట్ అయింది 51,935. అప్పుడు మనం ఇక్కడికి వస్తే సో 51,935 చూడండి ఇక్కడ 934 మనకు ఆల్రెడీ ఇక్కడ రిజెక్ట్ డ్రా చేసుకున్నాం. 934 నుంచి 957 రెసిస్టెన్స్ ఏరియాని మనం డ్రా చేసుకున్నాం ఇక్కడ. సో దాని 3 minutes టైం ఫ్రేమ్ మీకు చార్ట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి అది ఎందుకు రెసిస్టెన్స్గా పనిచేస్తుందో చూపిస్తాను. ఓకే, ఒకప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది మార్కెట్. ఆల్మోస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ చూడండి 2 times ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఫామ్ చేసింది June 20. సో అది ఒక రెసిస్టెన్స్ ఏరియా అనమాట. ఒకప్పుడు సపోర్ట్ ఏరియాగా పనిచేసింది, ఒకప్పుడు రెసిస్టెన్స్ ఏరియా, ఇప్పుడు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది అనమాట. సో అందుకని నేను ఇన్ని లైన్స్ ఎందుకు డ్రా చేసుకుంటానంటే సో ఎవ్రీడే జరిగిందని నేను డ్రా చేసుకుంటాను. సో ఒక మార్కెట్ ఇంకా దీనికంటే ఫర్దర్ కింద ఉండే లైన్స్ కూడా నా దగ్గర ఉంటాయి. సో అది ఒకప్పుడు జరిగినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మార్కెట్ మనకు 945కి మార్కెట్ అనేది రిజెక్ట్ అయ్యింది. మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది, మార్కెట్ రిజెక్ట్ అయింది. ఓకే, సో అప్పుడు మనకు పుట్ సైడ్ అనేది బీభత్సంగా వచ్చింది. కాల్ కంటే పుట్టు చాలా ఇదిగా వచ్చింది. ఈ విధంగా మీరు ఫిబొనాచీని డ్రా చేసి 0. ఈ 3 levels గైస్, ఈ 3 levels ఫస్ట్ సపోర్టు ఇది 0.38, నెక్స్ట్ 0.5, నెక్స్ట్ 0.618. నిన్న కూడా నేను యాక్చువల్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఎందుకంటే ఇవన్నీ మీరు నేర్చుకుంటారని నా ఇంటెన్సిటీ, అంత మించి ఏం లేదు. నేనేదో పర్ఫెక్ట్ ట్రేడ్ చేస్తున్నాను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కాదు. అది మీరు ఎప్పటికీ అనుకోవద్దండి, మీకేదో నేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తుంటాను అంతే. సో నిన్న కూడా చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ నేను ఫిబొనాచీ డ్రా చేస్తే నిన్న గోల్డెన్ లెవెల్, ఓకే గోల్డెన్ లెవెల్ దగ్గర రిజెక్ట్ అయ్యింది. అక్కడ నుంచి మన మార్కెట్ 23,300 పుట్ గైస్ ఫస్ట్ ఛాన్స్ ఒకసారి వచ్చింది, అది అరౌండ్ 150+ పాయింట్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ అయ్యి 23,450, అది ఒక 150 పాయింట్స్ అయితే వచ్చింది ఫిన్ నిఫ్టీలో నిన్న ఎక్స్పైరీ కదా. సో వచ్చింది. సో ఈ విధంగా గైస్ మీరైతే ట్రేడ్ తీసుకొని ఇలా అయితే మీరు ఫిబొనాచీని డ్రా చేసుకొని చూడాలి. తర్వాత సపోర్ట్లు చూడాలి, సపోర్ట్ ఏరియా ఉందా, రెసిస్టెన్స్ ఏరియా ఉందా, ఆ టైంలో మార్కెట్ ఎలా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆ టైంలో మీరు వాల్యూమ్స్ చూసుకోవాలి. సో ప్రీవియస్ డే ట్రెండ్ లైన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. వాల్యూమ్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది చూడండి. 50 EMA 200 EMA రెండు యాడ్ చేసుకుంటున్నాను, అవి చూడాలి. RSI ఎలా ఉందో చూడాలి. చూడండి RSI ఇప్పుడు 35 ఈ రేంజ్ నుంచి కొంచెం పైకి వస్తుంది. సో మార్కెట్ ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చేసింది మార్కెట్. సో మార్కెట్ ఎక్కడికి వచ్చింది, మార్కెట్ ఈ రేంజ్ 51,000. సో 51,000 ఒకప్పుడు ఇవి రెసిస్టెన్స్ ఏరియాస్. సో దీన్ని మీ 50 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో 51,000 ఒకప్పుడు 51,000 ఇక్కడ 50,982 50,949 అనేది ఒకప్పుడు రెసిస్టెన్స్గా పనిచేసాయి. చూడండి ఇక్కడ ఒకప్పుడు రెసిస్టెన్స్గా పనిచేసి ఇప్పుడు అది సపోర్ట్గా పనిచేస్తుంది. అర్థమవుతుందా మీకు? చూడండి ఇక్కడ చూడండి జూన్ 3rd ఈ రెండు లైన్స్ గైస్ మీరు ఎప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఒక లైన్తో డ్రా చేసుకోవద్దు, ఒక జోన్ లాగా డ్రా చేయాలి. సో ఈ రెండింటి మధ్యలో ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యలో రిజెక్ట్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చింది. ఈ రెండింటి మధ్యలో మార్కెట్ అనేది రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చాను. సో అందుకు నేను 50,982 50,949 అనేది నేను డ్రా చేసుకున్నాను. సో తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకోసారి రిజెక్ట్ అయ్యి ఉన్నది ఇక్కడ ఈ రేంజ్లో ఓకే 51,134. సో ఇప్పుడు అవి ఎలా చేస్తున్నాయి, సో ఇప్పుడు అవి మనకు సపోర్ట్ గానా రెసిస్టెన్స్ గానా, ఒకప్పుడు రెసిస్టెన్స్గా ఉన్న ప్లేసెస్, అందుకే రెడ్ కలర్లో మార్క్ చేశాను.
ఇప్పుడు మనకు అవి సపోర్ట్గా యాక్ట్ చేస్తున్నాయి. సో ఆ విధంగా మీరు అనేది ప్లాన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్ స్లోగా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మీకు అక్కడ క్యాండిల్స్ అనేది క్లియర్గా ఫామ్ అవుతాయి. మార్కెట్ వీక్ అవుతున్నట్టు ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు అది సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది అనేది. ఈవెన్ ఇన్ కేస్ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చినా కానీ చూడండి, ఒక 300 points పైకి వచ్చినా ఇక్కడ ఎస్టర్డే లో ఉంది. సో ఎస్టర్డే లో మేబీ ఇప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ అనేది సెంటిమెంట్ డౌన్ సైడ్ ఉంది, కిందకి వెళ్ళడానికి ఉంది. సో ఈ 300 points పైకి వచ్చిన ఈ డిప్ని మనం క్యాప్చర్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కిందకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడికి వచ్చి దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేకున్నా మేబీ ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకి వస్తే మళ్ళీ ఆబ్వియస్లీ మార్కెట్ ఇలా కిందకు వచ్చి అప్పుడు ఇక్కడ ఏమైనా డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే సో అప్పుడు మనం అప్ సైడ్ అనేది మంచిగా క్యాప్చర్ చేయడానికి ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఎలా జస్ట్ చూపిస్తాను. వేర్ ఇస్ దాట్? సో ఇప్పుడు ఇలా మార్కెట్ ఇలా వచ్చింది గైస్, చూడండి ఒకసారి మీరు. మార్కెట్ 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాము. జస్ట్ వెయిట్. సో మార్కెట్ ఇలా వచ్చింది, ఇలా స్టెప్స్గా కిందకు వచ్చేసింది. మార్కెట్ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చి ఈ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చి మళ్ళీ డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే ఈజీగా ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్లేస్లో మనం కాల్ మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఛాన్స్ ఇస్తే పైకి వెళ్ళొచ్చు, ఎక్కడో ఛాన్స్ ఇస్తే కాల్ తీసుకోవచ్చు. మేబీ ట్రెండ్ లైన్ ఇన్ కేస్ ఈవెన్ బయర్స్ అగ్రెసివ్గా వచ్చి పైకి వచ్చిన ట్రెండ్ లైన్ ఒకటి ఉంది. తర్వాత ఎస్టర్డే లో అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో మార్కెట్ ఇప్పుడు ఓవరాల్గా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది బికాస్ ఆఫ్ న్యూస్, అది మీకు అంతా తెలుసు, బడ్జెట్ న్యూస్ వల్ల. సో ఈ విధంగా అనేది మీరు మీ ట్రేడింగ్ని ప్లాన్ చేసుకోవాలి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో ఐ మీన్ కొంచెం లెంగ్తీనే, 27 minutes. ఓ మై గాడ్, లెంగ్తీనే, బట్ ఫైన్, ఏదో సంథింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినాను. థ్యాంక్ యూ సో మచ్.